త్యాగం, ప్రేమ, కరుణ మత సామరస్యానికి నిదర్శనం బక్రీద్ పండుగ అని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. గుంటూరులోని ఈద్గాలో జరిగిన బక్రీద్ నమాజ్ దువా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఆ తరువాత వారు మాట్లాడుతూ హజ్రత్ ఇబ్రహీం త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగ జరుపుకుంటారని తెలిపారు. మతాలకు అతీతంగా ప్రజలు జీవించాలని, మానవులంతా ఒక్కటేనన్న భావనను బక్రీద్ తెలియజేస్తుందని వారు వ్యాఖ్యానించారు. పేదవారికి ఆదుకునేటువంటి ఒక మంచి ఆలోచన కలిగించేటువంటి పండుగ బక్రీద్ పండుగ. సమాజంలో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడానికి ఒక మంచి సంకల్పంతో బక్రీద్ పండుగను ముస్లింలందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు. ఈరోజు గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున ఈద్గాల్లో ముస్లిం సోదర సోదరిమణులందరూ కూడా ఈద్గా నమాజ్ని ఆచరించడమే కాకుండా ముఖ్యంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళాలంటే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముస్లింలందరూ కూడా ఐక్యంగా వారి జీవితాల్లో మరింత వెలుగు నింపేటువంటి విధంగా వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్ళాలని ఒక మంచి ఆలోచనతో, మంచి సంకల్పంతో రాబోయేటువంటి రోజుల్లో ముస్లిం ప్రజానీకం మరింత అభివృద్ధి చెంది వారికి కావాల్సినటువంటి హక్కులతో పాటు సమాజంలో మిగతా వర్గాలతో పాటు సమానంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలని అల్లా ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బక్రీద్ పండుగ ప్రపంచం మొత్తం కూడా మరి ఎంతో ఆనంద ఉత్సాహాలతో మరి జరుపుకుంటున్నారు. దీనికి సంబంధించి భగవంతుడు ఒక్కడే, మనం అందరం మానవులం, మనుషులం, మనం అందరం మంచిగా ఉండి ప్రతి ఒక్కరి ప్రేమ అభిమానులు పొంది మరి భగవంతుడికి నచ్చే విధంగా, మెచ్చే విధంగా బ్రతకటమే జీవన విధానం అని చెప్పేసి ఆ భగవంతుడు చెప్పడం జరిగింది. అందుకనే ఉన్న ఒక కొడుకుని మరి జుబా చేయడానికి వెళ్ళినప్పుడు అది మరి గొర్రెపోతు మేక వచ్చి రావడం జరుగుతుంది. అందుకని దాని సందర్భంగా ఈ ప్రపంచం మొత్తం కూడా బక్రీద్ పండుగ చేసుకుంటూ అందరూ కలిసిమెలిసి ఉండాలని, అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రతి మానవుడు అదే విధంగా కోరుకోవాలని, అందరికీ మంచి జరగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ నిర్మల్